అత్తయ్య, ఇది కేవలం మొదలే అత్తయ్య. ఆయన వేలి ముద్రని సంతకంగా మార్చే వరకు అమాయకంగా అన్ని నమ్మే స్థాయి నుంచి ఇది అన్యాయం అని అమ్మాజీని ఎదిరించే స్థాయి వరకు తీసుకొస్తాను. మొన్న నువ్వు టీవీలో మాట్లాడుండ్లా, అది చూసి వాళ్ళు నన్ను అడిగితే నేనే మాటిచ్చిండా. అమ్మా, నీకు నీ కోడలు ఉద్యోగం చేసి పేరు సంపాదించాలి, అంతే కదా? రేపొద్దున్నే ఈశ్వరి ఆ ఉద్యోగానికి వెళ్తుంది. వదిన గురించి ఆలోచిస్తున్నావా అమ్మా? నాన్న ఎప్పుడొచ్చారు? ఇప్పుడే వచ్చానమ్మా. ఏంటి తల్లి కూతుళ్ళిద్దరూ దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? ఆలోచించటానికి ఏముంటుందండి, రోజు ఏదో ఒక సమస్య. ఆలోచించి ఆలోచించి బాగా అలవాటైపోయింది. బట్టలు మార్చుకురండి, కాఫీ తీసుకొస్తాను. ఆగనసూయ, ఏదో ఉందని చెప్పి మళ్ళీ ఏం లేదంటూ కాఫీ కోసం వెళ్తుంటే ఈలోగా వచ్చే తలనొప్పిని ఎవరు భరిస్తారు? ఏం జరిగిందో చెప్పు. చిన్నప్పుడు వాడు చదువుకోవట్లేదని ఎంత ఏడ్చామో, ఆ చదువు లేకపోవటం వల్లే కదా వాడు అమ్మాజీ చేతుల్లో బానిసైపోయాడు. కానీ ఎప్పుడైతే ఈశ్వరి వాడి చేత పలకా బల్పం పట్టించిందో మళ్లీ ఆశ మొదలైందండి. వాడికి బుద్ధి జ్ఞానం వచ్చి ఆ అమ్మాజీ అరాచకాలనంతా అర్థం చేసుకుంటాడని ఆశ పుట్టిందండి. కానీ మన ఆశలు కలలు నిజమయ్యేంత అదృష్టం మనకి లేదండి. ఆ ఆశల్ని కూడా చిగురించకముందే చిదిమేసిందండి ఆ అమ్మాజీ. అంటే శివ మళ్ళీ చదవనన్నాడా? వాడంటే మాత్రం ఈశ్వర్ ఎలా వదులుతుంది? చూడు, ఆ విషయం గురించి అయితే మీరేం కంగారు పడాల్సిన పని లేదు. వదిలి వెళ్లిపోతుంటే ఈశ్వరి ఏం చేస్తుందండి? ఏం మాట్లాడుతున్నావు అనసూయ? వదిలి వెళ్లిపోవడం ఏంటి? అసలు ఈశ్వరి శివను వదిలేసి ఎందుకెళ్తుంది? వదిన అన్నయ్యని వదిలి వెళ్లడం కాదు నాన్న. వదినకేదో టీచర్ ఉద్యోగం వచ్చిందని అమ్మాజీ అమ్మే వదినని దూరంగా పంపించేస్తుంది. మొన్న నువ్వు టీవీలో మాట్లాడుండ్లా, అది చూసి వాళ్ళు నన్ను అడిగితే నేనే మాటిచ్చిండా. అంతా బాగానే ఉంది గాని అక్క, రాత్రికి రాత్రి ఈశ్వరి శివ మనసు మార్చేసి శివ పెళ్ళాం లేకుండా నేను ఉండలేను అని తన్ని ఇక్కడే ఉండమని చెప్తే అపసకును మాటలు మాట్లాడినావంటే సంపుతానేమనుకున్నావు. పెండ్లాం కోసం ఆలోచించేటోడైతే పొమ్మని చెప్పేటోడే కాదు మే. ఈ అమ్మాజీ ఏది చెప్తే వాడదే చేస్తాడు. వాడు నా చేతిలో పావుగా ఉన్నంత వరకు నేను ఆడిందే ఆట, పాడిందే పాట. అంటే నాకు కూడా అదే అనుమానంగా ఉందమ్మా. ఈశ్వరిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఓబో, ఈ అమ్మాజీని కూడా తక్కువ అంచనా వేయొద్దు. ఒకప్పుడిట్టానే ఆ అనసూయ విశ్వనాథం వాళ్ళు శివని నా నుంచి దూరం చేసేదానికి చూసినారు. తిరిగి వాళ్లనే శివకి శత్రువులను చేసి దూరం చేసున్నాను. అదే గతి ఈశ్వరికి కూడా బట్టబోతాందప్ప. ముందు వేరే ఊరికి పంపించండా, ఆ తర్వాత శివ జీవితంలోంచే బయటకు పంపించా. ఆ అమ్మాజీ శివ ఈశ్వరుల్ని విడదీస్తుంది. వాళ్ళ జీవితాలు ఏమైపోతాయో ఏమో. భగవంతుడా, వాళ్ళు ఎప్పటికీ కలిసుండేలా ఆ అమ్మాజీ దుర్మార్గానికి వాళ్ళ జీవితాలు బలి కాకుండా చూడు స్వామి. అయినా అక్కడికి వెళ్లి పేరు సంపాదించగలను, కానీ మీకొక్క పూట భోజనం పెట్టగలనా? అత్తయ్య గారికి నా చేత్తో కాఫీ ఇవ్వగలనా?
రేపు అత్తయ్య గారికి ఒంట్లో బాగాలేక మంచం పట్టారే అనుకోండి, వీడియో కాల్లో ఎలా ఉన్నారు అత్తయ్య అని అడగగలను, కానీ దగ్గరుండి ఒక్క టాబ్లెట్ ఇవ్వగలనా? దూరపు కొండలు నునుపు అన్నట్టు ఎక్కడో ఏదో ఉందని ఆరాటపడి వెళ్లడమే తప్ప ఇంట్లో ఉండే చిన్న చిన్న సంతోషాల ముందు ఏదైనా తక్కువే. నేను రమ్మన్నాను అత్తయ్య. మీరు లోపలికి రండి. ఆ ఆడిటర్ తో నీకేం పని మ్యా? చెప్తాను అత్తయ్య, ఆగండి. ఏవండి 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 ఎవరైనా? మన ఆడిటర్ గారండి. మన ఆదాయాలు ఖర్చులు లెక్కలన్నీ రాస్తారు. మీకు తెలియకపోవడం ఏంటి? వాడికి ఇవన్నీ తెలీదమ్మా. ఎవరెవరి దగ్గర డబ్బులు వసూలు చేయాలి, ఎవరి కాళ్ళు చేతులు విరగొట్టాలి, వాళ్ల వివరాలన్నీ ఉంటాయి. సరే, ఇప్పుడు ఈయన్ని ఎందుకు పిలిపించావు? మీకు పరిచయం చేద్దామని, ఆయన్ని, ఆయన చేస్తున్న మోసాల్ని. దీన్ని నేను దూరం పంపించాలని చూసినాను గదా అని నా గుట్లన్నీ బయట పెట్టాలని చూచండాదా, లేక వేరే పథకం ఏమన్నా ఏచండాదా? అత్తయ్య నన్ను ఎక్కడికో పంపించి ఏదో సాధించమని చెప్పారు కదా, కనీసం ఇంటి దగ్గర నుండి కొంతైనా సాధిద్దామని గత సంవత్సరం అకౌంట్స్ బుక్స్ తీసి చూశాను. అమ్మో, 1వ తరగతి పిల్లాడికి 10వ తరగతి లెక్కలిచ్చి చెయ్యమంటే ఎన్ని తప్పులు చేస్తాడో అంతకన్నా ఎక్కువే తప్పులున్నాయండి. గత సంవత్సరం అకౌంట్స్ లోనే అన్ని తప్పులుంటే అంతకు ముందు సంవత్సరం, అంతకు ముందు సంవత్సరం, అంతకు ముందు సంవత్సరం ఇంకెన్ని తప్పులుంటాయో చెప్పండి. పాపం అత్తయ్య గారు గుడ్డిగా నమ్మినందుకు ప్రతి సంవత్సరం మోసం చేస్తూనే ఉన్నాడు. ఏం చేయాలి చెప్పండి? మా అమ్మని మోసం చేస్తావా? నిన్ను ఏమండి? ఏమండి? వదలండి. వదలండి. ఏమండి? శివ, ఆపు శివ. అన్నయ్య వదిలన్నయ్య. అన్నయ్య, నా మాట వినండి, వదలండి. శివ, ఇప్పుడు ఆయన్ని కొట్టడమో తిట్టడమో సమస్యకి పరిష్కారం కాదు. వదలండి. అవునమ్మా, ఏదో నీ పేరు రాసే వరకు చదువుకుని ఉండుంటే పెద్ద నష్టమేముందిలే అనుకున్నాను. కానీ లెక్కలు కూడా నేర్చేస్తున్నాడమ్మా. ఇక నుంచి 1 పక్కన ఎన్ని సున్నాలు పెడితే ఎంత అవుతుందో తెలిసిపోతుంది. 50,000 చెప్పి 5 లక్షలు చెక్కు రాయించి 4.5 లక్షలు కొట్టేయడం ఇక కుదరదు. అడుక్కు తినాలి. ఏదో ఒకటి చేయమ్మా. అవునక్క, నువ్వే అడుక్కు తింటే ఇక నా పరిస్థితి ఏంటి చెప్పు? నా కోసం అయితే నువ్వేదోటి చెయ్యాలక్క. ఏదో ఒకటి చేయడం కాదు, అన్నయ్య చదవకుండా ఆపేయడం ఒక్కటే దారి. వాడు చదువుకున్నాడా అంతే. అవును. ఆ పప్ప, ఇప్పటికే ఏం చెయ్యాలనో తోచక బుర్ర ఏడెక్కుతా ఉంటే ఇంకా భయపడతావు. వాణ్ణి చిన్నప్పటి నుంచి జాగ్రత్తగా నాకు అనుకూలంగా మలుచుకుంటా వచ్చినా. నేను నుయ్యంటే నుయ్యి, గొయ్యంటే గొయ్యి, అంతే. అంతకు మించి వేరే ప్రశ్నే నా వల్ల కాదు. అయితే నేర్చుకోరా.
అంటే అత్తయ్య ఇలా అందరి చేతుల్లో మోసపోవాల్సిందేనా? మీరేం చేయరా? అబ్బా ఏమన్నా అంటే ఇది ఒకటి అంటావు. ఆ అంకెల్ చూడు ఎలా ఉన్నాయి, మొత్తం కాలకేయులందరూ కలిసి ఒకేసారి దండెత్తుకుంటూ వస్తున్నట్లేదు. రానివ్వండి, అప్పుడు మీరు బాహుబలి అయితే సరి. నువ్వు ఎన్నైనా చెప్పు, నాకు మాత్రం ఈ అంకెల్ చూస్తుంటేనే వణుకొచ్చేస్తుంది. ఈ అంకెల్ నేర్చుకోకుండా వేరే దారి లేదా? అంకెల్ నేర్చుకోకుండా ఏది రాదండి. నాకు అర్థమైంది, మీకు కాన్సంట్రేషన్, ఏకాగ్రత కుదరడం లేదు, అంతే కదా? అది కుదిరితే ఇవన్నీ చాలా ఈజీ అయిపోతాయి. అదెలా కుదురుతుంది? చాలా ఈజీ. ఆ, ఒక గేమ్ ఉంది, ఆడితే ఏకాగ్రత సెట్ అయిపోతుంది. గేమా? ఏం గేము? ఓయ్, మాట్లాడితే కర్ర తీస్తావు. ఇంతవరకు నేను ఒకరిని కొట్టడమే గాని నన్నెవరు కొట్టింది లేదు. చదువు పేరుతో నువ్వు కొడుతున్నావు. ఈ దెబ్బలు చిన్నప్పుడే పడుంటే లెక్కలంటే ఇంత భయం ఉండేదే కాదు. అయినా ఇప్పుడు ఈ కడత పనిలేదులేండి. మీరు రోజుకి ఎన్నిసార్లు కనురెప్పలు కొడతారు? అదిగో మళ్ళీ లెక్కలు అడుగుతున్నావు చూడు. అసలే నాకు లెక్కలు రావుంటే. అది కాదండి, మీరు కన్ను కొడతారు కదా. కన్ను కొట్టడమా? నేనా? పరాయి ఆడపిల్లని తప్పుగా చూసిందే లేదు. మా అమ్మ పెంపకం అలాంటిది. సర్లేండి, గొప్ప పెంపకం ఒప్పుకుంటానులే గాని అసలు విషయానికి వస్తున్నాను. కనురెప్పలు మోయకుండా ఎంతసేపు ఉండగలరు? కళ్ళల్లో ఏది పడకపోతే చాలాసేపు ఉంటాను. సరే చూద్దాం, దీన్ని బట్టి తెలిసిపోతుంది మీకు ఏకాగ్రత ఉందో లేదో. రండి కూర్చోండి. అవేమి ఏమైనాదప్ప నీకు? అవి కళ్ళ కాదమ్మా, ఏదో మాయందు వాటిలో. 5 నిమిషాలు కన్నార్పకుండా చూశానో లేదో ఏవేవో లోకాల్లోకి వెళ్ళొచ్చినట్టుంది. అవి కళ్ళు కాదు. ఏమైనాది మేబోనికి? చెప్పాను కదక్కా, చదువులో ప్రేమ కలిపి మరీ చెప్తోంది. దాని ప్రభావమే ఇది. కాసేపు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తేనే ఇలా అయిపోతున్నాడే, ఇక పూర్తిగా దాని మాయలో పడితే ఇంకేమన్నా ఉందా? శివ జీవితంలో అమ్మాజీ అనే చాప్టరే ఉండదు. నువ్వేమో ఇలా కోపంగా చూడు, అదేమో ప్రేమగా బుట్టలో వేసేసుకుంటుంది. ఇదెక్కడ చదువో, నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదు. అవునా? నాకు శివరాత్రి అంటే చాలా ఇష్టం అత్తయ్య. ఈ శివరాత్రికి అందరం కలిసి గుళ్ళో జాగారాలు చేద్దాం. అంత అదృష్టం మాకు లేదమ్మా. అమ్మాజీ మమ్మల్ని ఎవరిని గుళ్ళోకి రానివ్వదు. అదేంటత్తయ్య, గుడి ధర్మకర్తల కుటుంబం వాళ్ళు ఉత్సవం జరిగే రోజున గుడికి వెళ్ళకపోవడం ఏంటి? ఎంత హోదా ఉన్నా రాత ఉండాలి కదమ్మా, మాకు లేదు. అంటే మీరెవరూ వెళ్లకుండా అమ్మాజీ ఆయన మాత్రమే వెళ్లి కళ్యాణం జరిపిస్తారా? అవునదినా, అమ్మాజీ పెద్దమ్మ, ఓబులేష్ అన్నయ్య వెళ్లి కళ్యాణం జరిపిస్తారు. శివకు కూడా ఆ భాగ్యం లేదమ్మా. పేరుకు మాత్రమే శివతో చేయిస్తానని తీసుకువెళ్లి సరిగ్గా కళ్యాణం జరిగే సమయానికి ఏదో ఒక పని మీద బయటికి పంపించేసి తన కన్న కొడుకు ఓబులేష్ తో జరిపిస్తుంది. ఇది చాలా దారుణం అత్తయ్య. మరి ఆయనకి ఎందుకు ఇదంతా అర్థం కావడం లేదు? అర్థం కాదమ్మా, ఎందుకంటే కళ్యాణం కన్నా అమ్మాజీ చెప్పిన పనే ముఖ్యం కదా. ఆ భ్రమలో ఉంటాడు శివ. ఈ పిచ్చి మహారాజ్కి అదే నిజమనుకుని వెళ్లిపోతాడు. మా త్రిపురక్కకి ఇష్టమైన పండుగ ఇది. చిన్నప్పుడు శివని ఒళ్ళో కూర్చోపెట్టుకొని మీ మామయ్య గారితో కలిసి జరిపించేది. అంతే. ఆ తర్వాత మళ్ళీ
ఆ కళ్యాణ వేడుక కళ్ళారా చూసిందిలే. పాపం అమ్మా నాన్నలకి అన్నయ్యతో కలిసి కళ్యాణం జరిపించాలని కోరికొదినా ప్రతి సంవత్సరం అనుకుంటారు, కానీ ఎప్పటికీ తీరదు. అసలు అమ్మకి ప్రమాదం రాకుండా ఉంటుందంటే ఏమైనా చేద్దాం, తగ్గేదే లేదు. ఓకే. నమస్కారం పూజారి గారు. నమస్కారం బాబు. అమ్మగారు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు పూజారి గారు. పైకి బాగానే ఉంటారు బాబు, లోపలే తెలియకుండా చాలా జరుగుతూ ఉంటాయి. ఎప్పుడో ఒకసారి భూమి బద్దలైనట్టు బద్దలై బయటకు వచ్చేస్తాయి. అంటే ఏదైనా ప్రమాదం ఉందా పూజారి గారు? ఈ మధ్యన మీ అమ్మగారు నడువు నొప్పి, మోకాళ్ల నొప్పి అంటున్నారా? అవును పూజారి గారు. అవే సూచనలు బాబు. ఏదో ఒక రోజున నడుము మోకాళ్లు పడిపోయి మంచానికే పరిమితమైపోవచ్చు. శని అంతగా పీడిస్తోంది బాబు మీ అమ్మగారిని. అయితే ఆవిడ ఆరోగ్యం అంత బాగోదా పూజారి గారు? ఆరోగ్యం మాత్రమే బాగోలేకపోతే పర్వాలేదమ్మా. ఆవిడ మంచాన పడినా కళ్ళెదురుగా ఉంటుందన్న తృప్తి ఉంటుంది. కానీ ఇక్కడ శని విలయతాండవం చేస్తున్నాడమ్మా. ప్రమాదం ఏ పక్క నుంచైనా వచ్చి ప్రాణాలే పోవచ్చు. ఏంటి ప్రాణాలే? అవును బాబు. నడుస్తూ నడుస్తూ కాలు జారి తల ఏ గోడకో తగిలి పగిలిపోవచ్చు. రోడ్డు మీద వెళ్తుంటే ఏ డొక్కులారియో వచ్చి గుద్దేయచ్చు. ప్రమాదం ఏ పక్క నుంచి వస్తుందో కూడా ఊహించలేం బాబు. పూజారి గారు, మీరిలా చెప్తుంటే భయం వేస్తుందండి. ఏదో పూజ ఉందన్నారు కదా, అది చెప్పండి, చేసేద్దాం. మా అమ్మకి ఎలాంటి ఆపద కలగకూడదు. పెద్ద కష్టమేం కాదు బాబు. శివరాత్రి రోజున మీ కుటుంబ సభ్యులందరూ కలిసి గుడికి వచ్చి స్వామివారి కళ్యాణం జరిపిస్తే సరిపోతుంది. అందరూనా? అవును బాబు. మీ ఇంట్లో ఎవరికి ఏ దోషం ఉందో తెలీదు, కానీ మీ అమ్మగారు కుటుంబ పెద్ద కదా, ఎవరికి దోషం ఉన్నా ఆమెకే తగులుతుంది. కాబట్టి అందరూ కళ్యాణంలో పాల్గొని దోష నివారణ చేసుకుంటే మీ అమ్మగారు క్షేమంగా ఉంటారు. అంతే కదా. ఇంట్లో వాళ్ళందరం వచ్చి కళ్యాణం జరిపిస్తాం. ఉంటాం పూజారి గారు. మంచిది బాబు. అమ్మా, అమ్మా, అమ్మా. ఏమప్పా? అసలేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతోందా? ఆలోచించి ఆలోచించి ఉన్న బుర్ర చెడిపోయినట్టుంది. కళ్యాణం జరగకుండా చెడగొడతావనుకుంటే మేళ తాళాలతో పంపించి మొగుడు పెళ్లాలతో కళ్యాణం జరిపిస్తావా? అర్థమైంది పెద్దమ్మా. ఎలాగో గెలవలేవు కదా అని ముందే చేతులెత్తేసినట్టున్నావు. అమ్మాజీ గురించి ఏమనుకుంటున్నావు మే? పిరికి దానిలా చేతులెత్తి పారిపోతాదనుకుంటాండావా? ఈ అమ్మాజీ ఏం చేసినా ఒక లెక్కుంటది మే. ఏం జరగబోతాండాదో ముందు ముందు చూడు. వదినా, మేళతాళాలు వచ్చేసాయి, తొందరగా బయలుదేరాలి. ఇదిగో రెడీ అవుతున్నా.
ఒకటిగా నీకు పుట్టనా, నంగు మీద వెచ్చగా బొట్టు పెట్టనా, కొట్టుకోనా, తిరిగా, చుట్టుకోనా, ఏమన్నారు? అదే ఈ చీరలో నువ్వు బాగున్నావు. రోజు చీర కట్టుకుంటున్నాను, ఈ రోజేంటి కొత్త? ఏమో రోజు చూసినా ఏదో ఒక రోజు బాగుంది అనిపిస్తుంది. ఎందుకు అంటే ఏమని చెప్తాం, బాగుందనిపిస్తే బాగుందని చెప్తాం. ఏమండోయ్, ఆ? ఆ, మీరు కూడా బాగున్నారు. ఎప్పుడు ఇదే గడ్డం, ఇదే అవతారం కదా. ప్రత్యేకించి ఈ రోజు బాగోవడం ఏంటి? కొన్ని రోజు బాగానే కనిపిస్తాయి, కానీ ఎప్పుడో ఒకరోజు చెప్పాలనిపిస్తుంది. అమ్మాజీ గారు, ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా స్వామివారి కళ్యాణానికి ముందు అఖండ దీపం వెలిగించి పీటల మీద కూర్చోండి. లేదు పూజారి గారు, ఈసారి అత్తయ్య గారు పీటల మీద కూర్చోవడం లేదు, మా దంపతులం కూర్చుంటున్నాం. ఇది మా అత్తయ్య గారి నిర్ణయమే పూజారి గారు. ఆవిడే మమ్మల్ని కళ్యాణంలో కూర్చోమన్నారు. కానీ మా అమ్ముండగా మేం కూర్చోవడం కరెక్ట్ కాదు కదా పూజారి గారు. కానీ మా అమ్మ క్షేమంగా ఉండడం కోసం మేం చేస్తాం. అదే మా అమ్మకి ఏ ఆపదలు కలగకుండా క్షేమంగా ఉండాలంటే మా కుటుంబం అంతా కలిసి కళ్యాణం జరిపించాలని మీరే చెప్పారు కదా. నేనా? అదే పూజారి గారు, ఇంటిల్లిపాది పూజలు చేస్తే పెద్దలు క్షేమంగా ఉంటారని చెప్తుంటారు కదా. ఈ పూజారేమీ చెప్పలేదు. ఇదంతా నువ్వు పాడిస్తున్న నాటకం అని నాకు తెలుసుమా. అందుకే చూడండి, ఎప్పుడూ లేనిది కుటుంబం మొత్తం కలిసొచ్చాం. అంతా మా అత్తయ్య గారి కోసమే. మేం పూజ చేసి ఈ పూజా ఫలాలు ఆవిడకి అందించాలని మా కోరిక. అవును పూజారి గారు, మేమెప్పుడు కళ్యాణానికి రాం కదా, ఈసారి వచ్చాం. ఎందుకంటే ఇదిగో మా అమ్మాజీనే బలవంతం చేసి తీసుకొచ్చింది. మా కుటుంబం క్షేమంగా ఉండాలంటే అమ్మాజీ క్షేమంగా ఉండాలి. అందుకే కొడుకు కోడలి చేతుల మీదుగా జరిపించాలి. అందరూ కలిసి ఏమి నాటకాలు ఆడుతుండారప్పా. ఎంత ఆడతారో ఆడండి, నేను చూచ్చా. వాళ్ళ చేతనే చేయించండి పూజారి గారు. ఇంక ఇంటికి వాళ్లే కదా, బాధ్యతతో పాటు అన్ని వాళ్ళకి అప్పగించాలా. కానియండి. మీ అభీష్టం అదే అయితే అలాగే కానివ్వండి. ముందు అఖండ దీపం వెలిగించాలి కదండి. ఏ మ్యాటర్ ని అడ్డం పెట్టుకుని వదిన నిన్ను సైట్ చేసిందో, తను పూజలో కూర్చోవాలనుకుందో, అదే మ్యాటర్ ని పట్టుకుని ఏం ఆడుకుంటున్నావు పెద్దమ్మా. నువ్వు సూపర్. అలా ఎందుకు అనుకోవాలి? నేను నా భర్తతో కలిసి కళ్యాణం చేయడం ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా తీసుండొచ్చు కదా. కదా, అదే నిజమమ్మా. ఇది ఖచ్చితంగా మీరు కళ్యాణం చేయడం చూడలేని వాళ్ళు చేసిన పని. వాళ్ళు వీళ్ళని దొంగ తిరుగుడెందుకు లేప, నన్నే అడగతండారు కదూ. అనేదేదో నేరుగా అనండి. చూసినావాప్ప, మీరిద్దరూ కళ్యాణం చెయ్యాలని చెప్పింది నేను. నేనే కళ్యాణం ఆపాలని చూచానా?
ఎట్టా నిందలేచ్చండి అదో చూడు. నిందలేంటి? నిజం కాదా? ఇది నీకిష్టం లేని పని కాదా? అయినా ఏ ఆటంకం లేకుండా అంతా సజావుగా జరిగిపోతోందేంటా అనుకున్నాను. అప్పుడే మొదలెట్టేశావు. ఆపుతారా? ఏం జరిగినా మా అమ్మని అనుమానించడం బాగా అలవాటైపోయింది మీకు. ఏయ్, పూజ అయ్యేంత వరకు జాగ్రత్తగా ఉంచాలి అని నేనున్నప్పుడే అమ్మ నీకు చెప్పింది కదా, మరి జాగ్రత్తగా చూసుకోవాలి కదా. అలా ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తావా? ఎక్కడ పడితే అక్కడ వదలలేదు, ఇక్కడే పెట్టాను. మరైతే ఏమైపోయినట్టు? ఎవరు తీసుకుపోతారు? ఎవరు తీసుకుపోయే అవకాశం లేదప్పా. మనం అటు పోయినా పంతులు గారు ఏడ్నే ఉండారు కదా, పోయే అవకాశమే లే. అసలు అక్కడ పెడితేనే కదా పోయేదానికి. నిజంగా నువ్వు కావాలని దాచుంటే ఇచ్చే ఈశ్వరి, ఈ కళ్యాణం జరగాలి. నన్ను అనుమానిస్తున్నారా? అమ్మాజీ చెప్తే వాడు ఎవరినైనా అనుమానిస్తాడు. శివ, నీతో కలిసి కళ్యాణం చెయ్యాలని పాపం నిన్నటి నుంచి ఆశగా ఎదురు చూస్తుందిరా. తనెందుకు కళ్యాణం ఆగిపోయే పని చేస్తుంది? దేవుడి కళ్యాణానికి ఆటంకం కలిగించకూడదు అన్న జ్ఞానం కూడా లేని మూర్ఖులున్నారు ఇక్కడ. వాళ్ళు మారరు. కానీ పూజారి గారు, ఈ కళ్యాణం జరగడానికి ఇంకో దారి లేదా? మంగళసూత్రాలు లేకుండా కళ్యాణం ఎలా జరిపించగలం విశ్వనాథం గారు? పోనీ బయటకు పోయి వేరే తాళిబొట్టు తేవచ్చు అనుకుంటే కంకణాలు కట్టుకున్నారు. పూజ పూర్తి కాకుండా గుడి దాటి బయటికి వెళ్ళకూడదు. అంతేకాకుండా ఇది తరతరాలుగా మీ ఇంటి దగ్గర నుంచి తెచ్చే ఆడబిడ్డకి పసుపు కుంకాలు తెచ్చినట్టు మంగళసూత్రాలు తీసుకురావడం ఆనవాయితీ. మొదటిసారి అది తప్పినట్టు అవుతుంది. అసలు ఏ కారణం చేతనైనా దేవుడి కళ్యాణం ఇలా మధ్యలో ఆగడం మంచిది కాదు. ఇంకొక 10 నిమిషాలు మాత్రమే ఉంది, ఈలోగా జరగాలి. ఆగదు పూజారి గారు. మంచి సంకల్పంతో తలపెట్టిన దేవుడి కార్యక్రమం ఇది. ఎవ్వరు ఆపాలని చూసినా దేవుడు ఆగనివ్వడు. ఏమండి, గుడికి తీసుకురావటం నిజమే కదా, దారిలో జారిపడి ఈశ్వరి చూడలేదేమో. వెతుకుదాం పదండి. వాళ్ళంత పిచ్చోడు కదమ్మా, ఎంత ఎతికినా అది దొరకదని వాళ్ళకు తెలియదు పాపం. కాని నీకు తెలుసు కదూ, అయినా ఏమీ చేయలేవుమా. ఇది అమ్మాజీను టీ కొంటే ఇట్టుంటాది.
అమ్మా ఈశ్వరి, గతం తవ్వే శక్తి నీకు మాత్రమే ఉంది ఈశ్వరి. ఆ త్రిపురాంబికాదేవి ఆశీర్వాదంతో సర్వం తెలుసుకుంటావు. దుష్ట శక్తుల్ని తరిమేస్తావు, నిజాన్ని బతికిస్తావు. స్వామి మీరా? స్వామివారి కళ్యాణం కోసమా నీ చింత? ఆ పరమేశ్వరుడి పరిణయాన్ని ఆపేవారు ఎవరైనా ఉంటారా? ఉండరు. జరిగేది ఏదైనా సరే అంతా ఈశ్వరుడి లీల. నాతో రామా. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ్. స్వామి ఏంటిది? విప్పు చూడమ్మా.